16వ పాఠం నెలీడ. నెలీడ నా కోసం వెనుక ద్వారం దగ్గర ఓపికగా వేచి చూస్తున్నారు. నేను స్థిమితపడడం కోసం గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం కాలం గడిచింది. నేను ఆమె వెంట ఇంట్లోకి అనుసరించాను. హాలులో లివింగ్ రూమ్కి కాస్త యువతల ఆవిడ అకస్మాత్తుగా ఆగగానే నేను దాదాపుగా ఆవిడను ఢీకొట్టినట్లుగా ఆగిపోయాను. ఆమె నా వైపు తిరిగి అన్నారు, క్లారా నీతో చెప్పినట్లుగా నేను ఇంటి ఎడమవైపు నివసిస్తున్నాను. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. కానీ మొదట మనం లివింగ్ రూమ్లోకి వెళ్దాం. అక్కడ కాసేపు కూర్చున్నాక నువ్వు నీ శ్వాసను పట్టుకోవచ్చు. నేను ఉద్వేగంగా ఉన్నాను. నా హృదయం కలవరపెట్టేంత వేగంగా స్పందిస్తూ ఉంది. నేను ఆరోగ్యకర పరిస్థితుల్లోనే ఉన్నాను. నేను హామీ ఇచ్చాను. నేను క్లారాతో ప్రతిరోజు కుంగ్ఫు సాధన చేసేదాన్ని. కానీ ఇప్పుడు అంత బాగాలేను. శ్వాసరహితంగా ఉండటం గురించి ఆందోళన చెందకు నెలీడ భరోసా ఇస్తూ అన్నారు. నా శరీరపు శక్తి నిన్ను అణచివేస్తోంది. ఆ అదనపు ఒత్తిడే నీ గుండె వేగంగా కొట్టుకోవడానికి కారణం. నువ్వు నా శక్తి క్షేత్రానికి అలవాటు పడ్డప్పుడు నీకు ఏ ఇబ్బంది రాదు. ఆవిడ నా చేయి తీసుకుని నేల మీద ఒక మెత్తని దిండుపై సోఫాకు ఆనుకుని కూర్చోమని ఆదేశించారు. నువ్వు ఎప్పుడైనా ఇలా తీవ్ర ఆందోళనకు గురైనప్పుడు నీ వెన్నుముక క్రింద భాగాన్ని ఏదైనా ఫర్నిచర్కు ఆనించి లేదా నీ చేతులను వెనుకకు మడిచి మూత్రపిండాలపై భాగంలో చేతులతో నొక్కాలి. సోఫాను నా వెన్నుకి ఆసరాగా ఉంచుకుని ఆ శైలిలో నేలపై కూర్చోవటం నాకు ఉపశమనాన్ని కలిగించింది. కొన్ని క్షణాలలోనే నేను సాధారణ శ్వాసలోకి మారిపోయాను. ఇక నా కడుపు మీద ముడులు వేయాల్సిన అవసరం లేకపోయింది. నెలీడ నా ఎదురుగా ముందుకు వెనుకకు వేగంగా రావడం చూశాను. ఇప్పుడు మనం కాసేపు కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. ఆవిడ విశ్రాంతిగా సులభంగా పెద్ద అంగల వేస్తూ నడుస్తూ అన్నారు. నీ బాధ్యత నాది అని అంటే దాని అర్థం ఏమిటంటే నీ జీవన్ముక్తికి బాధ్యురాలిని నేనని. కాబట్టి ఇంకా ఎప్పుడు నీ అర్ధరహితమైన స్వాతంత్ర్యం గూర్చిన పోరాటాలను గురించి చెప్పకు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా నీ మోజుకు అనుగుణంగా చేసే పోరాటంపై నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. నీ జీవితమంతా వారితో భిన్నంగా ఉన్నప్పటికీ నీ పోరాటానికి ఏ ప్రయోజనము లేదా దిశానిర్దేశము ఉండదు. ఇది నీ సహజ శక్తికి మరి నిర్బంధ గమనానికి ఒక విలువైన కారణాన్ని ఇవ్వాల్సిన సమయం. ఆమె గమనంలో ఏమాత్రం ఆదుర్ద లేదని గమనించాను. అంతేగాక నా దృష్టిని ఆకర్షించడానికి మరి నన్ను పూర్తిగా సాధారణంగా ఉంచుతూనే ఏకాగ్రతను పొందగలిగేందుకు ఇదొక మార్గంలా అనిపించింది. నేను ఆమెను మరోసారి ఎప్పటికైనా క్లారాను మాన్ఫ్రెడ్ను చూడగలనా అని అడిగాను. నెలీడ నన్ను జాలిలేని చూపు చూసి నాకు చలి వణుకులు తెప్పించారు. లేదు, నువ్వు చూడలేవు. కనీసం ఈ ప్రపంచంలో చూడలేవు. వారిద్దరూ ఏ లోపం లేనంత గొప్పగా నిన్ను నీ గ్రేట్ ఫ్లైట్కు సిద్ధం చేశారు. ఒకవేళ నువ్వు విజయవంతంగా నీ డబ్బులను మేల్కొల్పడంలో మరి అవ్యక్తమైన దాన్ని అధిగమించడంలో సఫలీకృతమైతే కనుక అప్పుడు నువ్వు వారిని మళ్ళీ కలుసుకోగలవు. లేదంటే వారు నీ జ్ఞాపకాలుగా మారినందున ఇతరులతో కాసేపు వారి గురించి మాట్లాడతావు. లేదా కొన్నాళ్ళు ఆ జ్ఞాపకాలను నీలో దాచి ఉంచి తర్వాత క్రమంగా మర్చిపోతావు. క్లారాను మాన్ఫ్రెడ్ని ఏనాటికి మరవబోయేది లేదని ఆమెకు ప్రమాణం చేసి ఒకవేళ తిరిగి నేను మళ్ళీ వారిని కలుసుకోకపోయినప్పటికీ కూడా వారు ఎన్నటికీ నాలో అంతర్భాగమని చెప్పాను. నాలో ఏమోలో ఇది ఇలా జరుగుతుందని అనిపిస్తూనే ఉన్నా ఈ ఏర్పాటును భరించలేకపోతున్నాను. నేను జీవితం అంతా చాలా సునాయాసంగా ఏడ్చినట్లు ఇప్పుడు కూడా వెక్కి వెక్కి ఏడవాలని ఉంది. కానీ స్ఫటికాలతో చేసిన యోగాభ్యాసాల సంకల్పం ఫలించి నా దుఃఖం తొలగిపోవటంతో ఇప్పుడు ఇలా నాకు నిజంగా ఏడుపు అవసరమని అనిపించినప్పుడు కూడా ఏడవలేకపోతున్నాను. నా అంతరంలో ఖాళీగా ఉంది. నేను ఎప్పుడు ఉన్నట్లుగా చల్లగా ఉంది. క్లారా మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఈ చల్లదనం అనేది క్రూరత్వం లేక పాషాణ హృదయం కాదు. ఇది దృఢమైన వైరాగ్యం. చివరికి నాకు ఇప్పుడు తెలిసింది దీని అర్థం జాలి లేకుండా ఉండటమని. కనీసం ఈ కాసేపైనా నువ్వు కోల్పోయిన దాని మీదే దృష్టిని ఉంచొద్దు. ఆవిడ నా మనోభావాన్ని గమనించి అన్నారు. ఒక ఒప్పందానికి వద్దాం. శక్తిని సమీకరించే సహాయక మార్గాలు
ఒక ఒప్పందానికి వద్దాం. శక్తిని సమీకరించే సహాయకర మార్గాల వల్ల అనివార్యమైన కారణ శరీరయానంకు ప్రయత్నించడానికి నీకు ఇప్పుడు తెలుసు. నువ్వు మా దానివని, మరి ముఖ్యంగా నా దానివి అని నువ్వు ఇవాళ ఇంట్లో నేను ఉండే భాగం వైపు రావటానికి ప్రయత్నించు. నెలీడ తన బూట్లు విప్పి ఆర్మ్ చైర్లో నాకు ఎదురుగా కూర్చున్నారు. ఒక మనోహరమైన కదలికలో ఆమె తన కాళ్ళను ఛాతీ దగ్గరకు వచ్చేలా పాదాలను సీట్లో తెచ్చిపెట్టుకున్నారు. తన ఫుల్ స్కర్ట్ కాలి పిక్కల వరకు పైకి లాక్కున్నందువలన చీలమండలు పాదాలు కనబడుతున్నాయి. ఇప్పుడు సిగ్గుపడకుండా, తీర్పులు చెప్పకుండా లేదా చిక్కుముళ్ళు వేయకుండా ఉండడానికి ప్రయత్నించు అన్నారు. అప్పుడు నేను ప్రతిస్పందించకముందే తన స్కర్టు పైకి లేపి తన కాళ్ళను దూరంగా జరిపారు. నా యోని వద్ద చూడు, ఆమె ఆదేశించారు. ఒక మహిళ యొక్క 2 కాళ్ల మధ్య ఉన్న రంధ్రం గర్భం యొక్క మహత్వపూర్ణమైన ద్వారమని, ఆ అవయవం శక్తివంతమైనది మరి సర్వ సమర్థవంతమైన దివ్య వనరు అని తెలుసుకో. నాకు భయం కలిగించేలా నెలీడ దుస్తులు వేసుకోలేదు కనుక నేను నేరుగా ఆమె 2 కాళ్ల మధ్యలోకి చూడగలిగాను. నేను చూడకూడదని కోరుకున్నాను, కానీ నేను మైమర్చిపోయి నోరెళ్ళబెట్టి తదేకంగా చూశాను. ఆమెకి ఏమాత్రం వెంట్రుకలు లేవు. పొత్తి కడుపు, కాళ్ళు దృఢంగా మరి మృదువుగా, ముడతలు లేదా కొవ్వు అనేది లేకుండా ఉన్నారు. నేను ఈ ప్రపంచంలో ఓ అసాధారణ మహిళగా ఉండటం వలన నా గర్భం ఒక సగటు మహిళ మానసిక స్థితికి అతీతమైన దివ్య మానసిక స్థితిని పొందింది. నెలీడ ఏమాత్రం ఇబ్బందిని సూచించకుండా అన్నారు. కాబట్టి నువ్వు కేవలం అమర్యాదపూర్వకమైన దృక్కోణంలో నన్ను చూడవద్దు. ఆవిడ నిజంగా చాలా అందంగా, నేను అసూయ చెందేలా ఉన్నారు. నేను ఆమె వయసులో 3వ వంతు ఉన్నప్పటికీ బహుశా నేను అంత అందంగా ఉండనని అనిపించింది. నిజానికి ఎవరైనా నన్ను నగ్నంగా చూడడానికి కలలోనైనా ఒప్పుకోను. నన్ను నేను దాచుకోవడానికి పొడివాటి బాత్ రోబ్స్ ధరిస్తాను. నా సహజ సిగ్గును గుర్తుకు తెచ్చుకుని నేను మర్యాదగా ఎటో చూడబోయాను. కానీ ఆవిడ యోని చుట్టూ పరిపూర్ణ శక్తి దీప్యమానంగా వెలుగొందుతుండటం వల్ల తదేకంగా చూసేసరికి తల దిమ్మెక్కినట్లు అయ్యింది. ఆవిడ నన్ను గురించి ఏమనుకున్నా సరేనని నేను నా కళ్ళు 2 మూసేసుకున్నాను. నెలీడ నవ్వులు అనంతమైన సెలయేటి ప్రవాహంలా గలగలలాడుతూ ప్రశాంతపరుస్తాయి. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ విశ్రాంతిగా ఉన్నావు, ఆమె అన్నారు. మళ్ళీ చూడు నన్ను. శక్తిని పొందటానికి మరికొన్ని దీర్ఘశ్వాసలు తీసుకో. నెలీడ ఒక్క క్షణం వేచి ఉండండి. నేను ఉన్నట్లుండి భయంతో చలించిపోయాను. ఆ భయం ఆమె యోనిని చూడడానికి కాదు, ఇప్పుడే నేను గ్రహించినందుకు. ఆమె నిర్గుణంగా తన నగ్నత్వం దర్శింపచేయడం వల్ల అనూహ్యమైనదేదో చేశారు. అది నా మానసిక వేదనను ఉపశమింపజేసింది. నా బుద్ధిమంతురాలైన లక్షణాలన్నీ విడిచిపెట్టడానికి కూడా సహకరించింది. ఒక్క క్షణంలో నెలీడ ఆత్మ సహచరులా మారిపోయారు. నేను తెలుసుకున్నది అస్పష్టంగా ఆమెకు తెలపాలి. అది ఖచ్చితంగా గర్భం యొక్క పరిపూర్ణమైన శక్తి. నెలీడ ఉత్సాహంగా అన్నారు. ఇప్పుడు నిజంగా నన్ను చూస్తూ గాఢమైన శ్వాసలు తీసుకో. ఆ తర్వాత నీ హృదయం విషయాలను విశ్లేషిస్తుంది. కానీ నేను ఆమె చెప్పినట్లుగా చేశాను. ఏమాత్రం సిగ్గుగా అనిపించలేదు. ఆమె శక్తిని ఆస్వాదించటం వలన మా మధ్య వర్ణనాతీతమైన బంధం ఏదో ఏర్పడినట్లు అనిపించింది. గర్భం యొక్క శక్తిని నియంత్రించడం మరి ప్రసరింప చేయటం వల్ల అనేక అద్భుతాలు చేయవచ్చు. నెలీడ తిరిగి తన స్కర్టును పాదాల వరకు క్రిందికి దించుతూ అన్నారు. గర్భం యొక్క ప్రాథమిక విధి మన జాతులను తరతరాలకు కొనసాగించేలా చేయడమే అని నెలీడ వివరించారు. అయితే మహిళలకు తెలియకుండా గర్భానికి నిగూఢమైన సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మికమైన 2వ విధి కూడా ఉంది. మనం దాన్ని అభివృద్ధి చేయటంలో ఆసక్తి కలిగి ఉన్నాము అని అన్నారు. ఆమె అలా ప్రకటించినప్పుడు నా కడుపు లోపల ఏదో చక్కిల గింతలు పెట్టిన అనుభవం కలిగింది. ఆవిడ గర్భం యొక్క అత్యంత ముఖ్యమైన 2వ విధి అని వివరించేటప్పుడు శ్రద్ధగా ఆలకించాను. అది డబుల్ కోసం
ఒక మార్గదర్శక విభాగంగా ఉపయోగపడుతుంది అని వివరించారు. పురుషులు తమ సంకల్పం మరి కారణ మిశ్రమంపై ఆధారపడి డబుల్ను మార్గనిర్దేశం చేస్తుండగా, మరో ప్రక్క స్త్రీలు తమ శక్తివంతమైన రహస్య గుణాలు మరి విధులు కలిగిన గర్భాల్ని తమ డబుల్ను రక్షించుకుని పోషించుకునేలా రూపొందించబడింది. పురుషుని యొక్క ప్రతిబంధక శక్తిని నీలో నుంచి స్వయంగా తొలగించుకున్నప్పుడు ఇది జరిగే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో నీ యొక్క లైంగిక కార్యకలాపాలను పునశ్చరణ చేయడం వలన ఆ రక్షణ చేకూరుతుంది. గర్భాన్ని ఉపయోగించుకుని డబుల్ను చేరడం అనేది అత్యంత శక్తివంతమైన ప్రత్యక్ష పద్ధతిగా ఆమె ఉద్ఘాటించారు. నేను నేర్చుకునే యోని ద్వారా శ్వాసించే ఈ యోగాభ్యాసాన్ని ఆమె గుర్తు చేశారు. ఆడ జంతువులు గర్భం ద్వారా విషయాలను పసిగట్టి తమ శరీరాలను నియంత్రించుకుంటాయి. ఆమె తెలిపారు. గర్భం ద్వారా స్త్రీ శక్తి సృష్టించి దానిని డబుల్లో నిల్వ చేసి సృష్టికి కానీ లేదా వినాశనానికి కానీ లేదా తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దానితో ఏకత్వాన్ని పొందడానికి కూడా ఉపయోగించుకుంటుంది. మళ్ళీ నా కడుపులో చక్కెల గింతల వంటి అనుభూతి మొదలై సన్నని ప్రకంపనలా మారి జననేంద్రియాలు మరి తొడల వరకు వ్యాపించింది. గర్భం యొక్క శక్తిని ఉపయోగించుకుని డబుల్ను చేరడానికి మరో పద్ధతి ఏమిటంటే వ్యాయామాలు. నెలీడ కొనసాగించారు. అందుకే క్లారా నీకు యోగాభ్యాసాలు బోధించారు. ఈరోజు నువ్వు ఈ 2 వ్యాయామాలు వీలైనంత ఎక్కువసేపు అభ్యాసం చేసి సిద్ధంగా ఉండు. ఆమె అలమరా దగ్గరకు వెళ్ళి ఎండుగడ్డి చాపను బయటకు తీసి నేలపై పరిచి దానిపైన నన్ను పడుకోమని చెప్పారు. వెళ్ళకెలా పడుకుని వెన్నును నేలకు సమాంతరంగా ఉంచి కాళ్ళు పైకి మడిచి చేతులను ఛాతీపైన ఉంచుకుని ఒక్కసారి కుడివైపుకు తర్వాత మరోసారి ఎడమవైపుకు తిరగమని సూచించారు. ఈ విధంగా 7 సార్లు పునరావృతం చేయమని కోరారు. ఇలా తిరుగుతున్నప్పుడే నా భుజాల దగ్గర వెన్నుముక నెమ్మదిగా మెలితిరుగుతోంది. ఆ తర్వాత నన్ను లేచి వెన్నుకు ఆసరాగా సోఫాను ఉంచుకుని సుఖాసనంలో కూర్చోమని చెప్పి ఆమె ఆర్మ్ చైర్లో కూర్చున్నారు. ఆమె సుదీర్ఘంగా మరి మృదువుగా శ్వాసించసాగారు. తర్వాత ఎడమ చేతిని బయటకు తీసి పైకి ఉంచి ఆ చేతితో గాల్లో రంధ్రం చేస్తున్నట్లుగా కదిపారు. ఆ తర్వాత అది పూర్తి చేసినట్లుగా ఏదో తన చేత్తో పట్టుకుని లాగినట్లు చేశారు. నాకు చూడడానికి అది ఒక పొడవాటి తాడును గాల్లో చేసిన రంధ్రం నుంచి బయటకు లాగుతున్న భావన కలిగింది. ఆ తర్వాత ఇలాగే కుడి చేత్తో కూడా అవే కదలికలు చేశారు. ఆమె తన యోగాభ్యాసాలు ప్రదర్శిస్తున్నప్పుడు క్లారా ఓసారి చూపించిన కదలికలు ఇదే మాదిరిగా ఉండటం గుర్తించాను. కానీ అవి కొంత భిన్నంగాను, తేలికగాను, సున్నితంగాను, మరింత శక్తివంతంగాను ఉండేవి. క్లారా చేసే యోగాభ్యాసాలు మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాల్లా ఉండేవి. అవి మనోహరంగా ఉండే అంతర్గత శక్తితో నింపేసేవి. మరో ప్రక్క నెలీడా చేసే యోగాభ్యాసాలు అపశకునంలాగా భీతిల్లేలా ఉన్నప్పటికీ చూస్తుంటే ఒక విధమైన ఆనందం కలిగి శక్తిని వెదజల్లుతూ ఉన్నాయి. అయితే ఏమాత్రం ఆందోళన కలగట్లేదు. సాధన చేస్తున్నప్పుడు నెలీడా ముఖం ఒక అందమైన ముసుగులా ఉంది. ఆమె పోలికలు పరిపూర్ణ సౌష్ఠవంగా ఉన్నాయి. సున్నితమైన అభ్యాసాలు ఏ భావం లేకుండా నిర్లిప్తతతో చేస్తుంటే నెలీడా గురించి జాలి లేనిదని చెప్పిన క్లారా మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ యోగాభ్యాసం దృశ్యమాన ప్రపంచానికి ఆవల ఉన్న దివ్యలోకాల నుంచి శక్తిని సమీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది అని ఆవిడ తెలిపారు. ఒక రంధ్రాన్ని చేయడానికి ప్రయత్నించు. దృశ్య రూపాల ఆవలకు చేరుకుని ప్రవేశ ద్వారం వెనుక మనల్ని పెంచి పోషించే శక్తిని సంగ్రహించు. ఇప్పుడు చెయ్యి దీన్ని. నేను ఆవిడ చేసిన చురుకైన మనోహరమైన కదలికలు అనుసరించడానికి ప్రయత్నించాను, కానీ తనతో పోల్చితే గట్టిగా మరీ వికృతంగా చేశాను అనిపించింది. రంధ్రం ద్వారా చేరుకుని శక్తిని అందుకున్నట్లుగా ఏమాత్రం ఊహించుకోలేకపోయాను. అయినప్పటికీ ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి నాకు ఎంతో బలంగాను శక్తితో పేలిపోతున్నట్లుగా అనిపించింది. నిజంగా ఎతిరిక్ శరీరంతో సమాచారం నేర్పడం మరి దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు, నెలీడా పొడిగించారు. గర్భం మరి వ్యాయామాలు మాత్రమే కాకుండా ఎతిరిక్ శరీరం యొక్క దృష్టిని ఆకర్షించడానికి మరో శక్తివంతమైన మార్గం శబ్దం. ఒక క్రమ పద్ధతిలో మన ఎరుక యొక్క మూలానికి కొన్ని పదాలను పంపించడం వలన ఆ మూలం యొక్క సంకేతంగా దేనినైనా అందుకోవచ్చు. ఒకవేళ మనం తగినంత శక్తిని కలిగి ఉండి
పంపించినట్లయితే ఆమె జోడించారు. కొన్ని ఎంచుకున్న పదాలు లేదా నిరంతర ధ్వనితో మనం శబ్దం చేస్తే అనూహ్యమైన దాన్ని మన ఎదుట ఆవిష్కరిస్తాము. ఆ పదాలతో సరిగ్గా డబుల్ను ఎలా మార్గనిర్దేశం చేయవచ్చు అడిగాను. నెలీడ తన చేతులను ప్రక్షాళన భంగిమలో చాచి, డబుల్ దాదాపు అనంతంగా ఉంటుంది అన్నారు. ఓ భౌతిక శరీరం ఇతర భౌతిక శరీరాలతో ఎలా కమ్యూనికేట్ చేస్తుందో అలాగే డబుల్ విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తితో కమ్యూనికేట్ చేస్తుంది. హఠాత్తుగా నెలీడ లేచి నిలబడ్డారు. మనం యోగాభ్యాసం చేశాము, మరి అలాగే చాలాసేపు మాట్లాడుకున్నాం కూడాను అన్నారు. ఇప్పుడు మనం ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ ఇంట్లో ఎడమ వాటాలోకి దారితీసే ద్వారం ఎదుట నిలబడు. నువ్వు చాలా ప్రశాంతంగా ఉండి నీ చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి చాలా ఎరుకుతూ ఉండు. నేను ఆమెను అనుసరిస్తూ హాల్లోకి వెళ్ళి ఎప్పుడూ మూసి ఉండే ఎడమవైపు ద్వారం దగ్గరకు వెళ్ళాను. తన కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా అది మూసే ఉంటుందని క్లారా నాకు ఇదివరకు వివరించారు. ఏ పరిస్థితుల్లోనూ దాన్ని తెరవడానికి ప్రయత్నించవద్దని నాకు ఎంతగా ఆసక్తి పెరిగినప్పటికీ ఏ పరిస్థితిలోనూ తెరవకూడదని క్లారా వాగ్దానం తీసుకున్నారు. కనుక నేను ఎప్పుడూ ఆ ద్వారంపై శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు నేను దీన్ని చూస్తుంటే నాకు ఏమీ అసాధారణంగా అనిపించలేదు. ఇంట్లో ఉన్న ఇతర తలుపులాగే ఇది కూడా ఓ సాధారణ కలుపుతో చేసిన ద్వారం. నెలీడ జాగ్రత్తగా దాన్ని తెరిచారు. కుడివైపున ఉన్నట్లుగానే ఇటు కూడా హాల్లో నుంచి ఇంటికి మరో ప్రక్కకు దారి తీసింది. నువ్వు ఓ పదాన్ని పునరావృతం చేయాలని కోరుకుంటున్నావు, నెలీడ నా దగ్గరగా నిలబడి అన్నారు. ఆ పదం ఇంటెంట్. దీన్ని నువ్వు ఇంటెంట్ అంటూ 3-4 సార్లు లేదా ఇంకెక్కువ సార్లు అనాలి. కానీ నీ లోతుల నుంచి దాన్ని బయటికి తీసుకురావాలి అన్నారు. నా లోతుల్లోంచా? ఈ పదాన్ని నీ పొత్తి కడుపు నుంచి బయటికి బిగ్గరగా మరి స్పష్టంగా పలకటానికి అనుమతించు. నిజానికి నువ్వు ఇంటెంట్ అనే పదాన్ని నీ బలం అంతా ఉపయోగించి అరవాలి. నేను సంశయించాను. నాకు అరవటం అంటే అసహ్యం. ఎవరైనా హెచ్చస్వరంతో మాట్లాడితేనే నాకు ఇష్టం ఉండదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అరవటం అనేది అమర్యాద అని నేర్చుకున్నందువల్ల మా అమ్మ నాన్నలు ఏనాడైనా గట్టిగా వాదులాడుకున్నప్పుడు చూసి భయపడేదాన్ని. సిగ్గుపడద్దు అన్నారు నెలీడ. గట్టిగా అరువు, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు. ఎప్పుడు ఆపాలో నాకు ఎలా తెలుస్తుంది? ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఆపేయి, లేదా నేను ఆపమని చెప్పినప్పుడు ఆపు. ఎందుకంటే ఏం జరగగలదు ఇంకా? ఇప్పుడు చెయ్యి, నెలీడ అన్నారు. నేను ఇంటెంట్ అనే పదాన్ని పలికాను. నా స్వరం సంశయిస్తున్నట్లుగా, బలహీనంగా, అనిశ్చితంగా ఉంది. నా చెవికి కూడా అది సరిగా వినిపించలేదు. కానీ నేను ప్రతిసారి మరింత గట్టి ప్రయత్నంతో పునరావృతం చేస్తూనే ఉన్నాను. నా స్వరం మరీ లోతుగా కాకుండా కీచుమన్నట్లుగాను బిగ్గరగాను నా సొంత గొంతులా కాకుండా అయ్యే వరకు అరిచి నాకు నేనే నిర్ఘాంతపోయి గర్గూర్పాటుతో మూర్చపోయాను. ఇదివరకు ఓసారి ఇలాంటి గొంతు విన్నాను. ఓ రోజు క్లారా మాన్ఫ్రైడ్ నన్ను చెట్టు క్రింద వదిలి ఇంట్లోకి పరుగెత్తుకుని వచ్చినప్పుడు విన్న ఈల శబ్దం ఇప్పుడు విన్నాను. వణుకుతూ కళ్ళు తిరిగి అక్కడికక్కడే డోర్ ఫ్రేమ్కు ఆసరాగా చేసుకుని క్రిందికి జారిపోయాను. కదలొద్దు, నెలీడ ఆదేశించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. నేను ఆ పాటికి నేలపై కూలబడ్డాను. నువ్వు నిలబడి ఉండాల్సిన సమయంలో కదిలిపోయావు. చాలా తప్పు, నెలీడ కఠినంగా చెప్పారు. కానీ చిరునవ్వును జత చేశారు. నేను స్పృహ కోల్పోయే ముందు నా ప్రక్క చేరి కోలుకోవడానికి నా చేతులను మెడను మర్దన చేశారు. నన్ను ఎందుకు అరవమని చెప్పారు? గోడను పట్టుకుని నిలబడుతూ నేను గొనిగాను. మనం నీ డబుల్ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించామన్నారు నెలీడ. కనిపిస్తున్నట్లుగానే విశ్వపు అవగాహనలో 2 స్థాయిలు ఉన్నాయి. దృశ్యమాన స్థాయిలో ప్రతిదీ ఆలోచించవచ్చు, పేరు పెట్టవచ్చు. మరి అదృశ్యమాన స్థాయిలో శక్తి అన్నింటినీ సృష్టించి పోషిస్తుంది. మనం భాష మరి కారణంపై ఆధారపడటం వల్ల మన కంటికి కనిపించేదే వాస్తవంగా భావిస్తాము. ఇది ఒక క్రమంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, స్థిరంగా ఉండి ఊహించతగ్గట్లుగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇది నమ్మశక్యమైంది కాదు, తాత్కాలికమైనది, మరి నిరంతర పరిణామం చెందుతూనే ఉంటుంది. మనము శాశ్వత సత్యమని నిర్ధారించేది లోతు కనుగొనలేని శక్తి యొక్క బాహ్య రూపం మాత్రమే. నాకు చాలా మగతగా అనిపించి ఆవిడ మాటలు వినటం కష్టంగా మారింది. నేను మరింత ఎక్కువ గాలిని పీల్చుకోవటానికి అనేకసార్లు ఆవలించాను. శ్రద్ధగా ఆలకిస్తున్న భావన ఆవిడకు కల్పించటానికి నా కళ్ళు అతిశయోక్తిగా తెరిచి
ఉంచటం చూసి నెలీడా నవ్వారు. దృశ్య వాస్తవాలు కాకుండా, ఇంద్రియ దృష్టికి కానరాకుండా నీ అస్తిత్వానికి మూలమైన శక్తి నుంచి నిన్ను దివ్యత్వం గుండా తీసుకువెళ్తుందని మనం ఆశించే అదృశ్య శక్తి దృష్టిని ఆకర్షించటానికి నువ్వు నేను ఇలా అరవటం జరిగిందని చెప్పారు. ఆమె చెప్పేది వినాలని ఉన్నప్పటికీ ఏదో వింత ఆలోచన నన్ను ఆటంకపరుస్తూ ఉంది. నేల మీద పడబోయే ముందు నేను ఓ అరుదైన అపురూపమైన దృశ్యాన్ని వీక్షించాను. ఈ హాల్లో ద్వారం లోపల నేను మొట్టమొదటి రాత్రి ఈ ఇంట్లో నా గదిలో నిద్రించినప్పుడు ప్రాణశక్తి తరంగాలు ఎలా ప్రసారమయ్యాయో అలాగే ఉండటం గమనించాను. నెలీడా మాట్లాడటం కొనసాగించగా నేను తిరిగి హాలును గమనించబోయాను. కానీ ఆమె నాకు ఎదురుగా వచ్చి నన్ను చూడనీయకుండా అడ్డు నిలిచారు. క్లారా నా కడుపు చుట్టూ కట్టిన రక్షణ కవచం నుంచి ఇందాక నేను అరుస్తున్నప్పుడు క్రింద పడిపోయిన ఆకును తీయడానికి క్రిందికి వంగిన ఆమె బహుశా ఈ ఆకు కొన్ని విషయాలను స్పష్టం చేయడంలో నీకు సహాయం చేస్తుంది అన్నారు. నేను చూడడం కోసం దాన్ని పైకెత్తి పట్టుకున్నారు. నా మనస్సు మళ్ళీ ఎక్కడికో వెళ్ళకముందే తరిగిపోతున్న నా ఆసక్తిని తిరిగి కేంద్రీకరించేలా చేయడం కోసం ఆమె చాలా వేగంగా మాట్లాడారని అనిపించింది. దీని ఆకృతి పొడిగా పెలుసుగా ఉంది. దీని ఆకారం చదునుగా గుండ్రంగా ఉంది. దీని రంగు గోధుమ వర్ణంలో ఉంది. మన ఇంద్రియాల చేత దీనిని ఒక ఆకుగా మనం గుర్తించగలం. మన అవగాహన పరికరాలైన ఇంద్రియాలు మరి మన ఆలోచనలు వస్తువులకు పేర్లను సూచిస్తాయి. అవి లేకపోతే ఈ ఆకు ఒక అవ్యక్తమైన, స్వచ్ఛమైన, అభేద్యమైన శక్తి. ఈ ఆకు ద్వారా ప్రవహిస్తున్న అదే సూక్ష్మమైన ప్రాణశక్తి ప్రతి ఒక్కదాన్ని పోషిస్తున్నది. వీటన్నింటిలాగే ఒక విధంగా చూస్తే మనం ఆత్మస్వరూపులం, మరో విధంగా చూస్తే కేవలం తోలుబొమ్మలం మాత్రమే. ఆవిడ మళ్ళీ ఆకును బహుజాగ్రత్తగా నేలపై ఉంచేశారు. అది విపరీతంగా ఎండడం వల్ల పెలుసుగా ఉండి ఏ స్వల్ప స్పర్శకైనా మొక్కలైపోయేలా ఉంది. ఆమె చెప్పినది నేను ఆకలింపు చేసుకోవడానికి అన్నట్లుగా నెలీడ ఒక్క క్షణం ఆగారు. కానీ నా శ్రద్ధ అంతా హాల్ చివరన తెరిచి ఉంచిన కిటికీ గుండా నేను చూసిన కాంతి కిరణాల ప్రసారాలను చూడాలని ఉంది. గాలిలో తేలియాడే స్త్రీ పురుషుల అద్భుత దృశ్యాలు నన్ను ఆకర్షించాయి. అంటే 3-4 వ్యక్తులు ఒక్క క్షణం హాలు ద్వారాల్లోంచి తమ తలలను బయటకు పెట్టి అస్పష్టంగా ఇరుక్కున్నట్లుగా చూస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా నా అరుపులకు మేల్కొని బయట జరుగుతున్న గందరగోళాన్ని చూడడానికి అన్నట్లుగా బెడ్రూముల్లోంచి వారి తలలను బయటకు పెట్టి చూశారు. నువ్వు నిజంగా ఎంత క్రమశిక్షణారహితంగా ఉన్నావో నెలీడా నాపై కయ్యమని అరిచారు. నీకు ఏకాగ్రత ఏమాత్రం లేదు. నేను చూసినది నెలీడాతో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఒక్క చూపుతో ఆవిడ నన్ను వశపరుచుకున్నారు. నా వెన్నుముక నుంచి ఒక విధమైన చలి మెడలోకి చేరి అసంకల్పితంగా శరీరమంతా వణికేలా చేసింది. అప్పుడు అయోమయంగా రక్షణ లేకుండా కూర్చున్న నాకు ఇప్పటి వరకు సంభవించిందంతా వింతగా అనిపించింది. అంతేకాదు నెలీడా నాకు సుపరిచితురాలుగా కనిపించారు. ఎందుకంటే ఆమెను నేను ఓ స్వప్నంలో చూశాను. నిజానికి ఆమెను కలలో ఒకసారే కాదు, ఎన్నో కలల పరంపరల్లో చూశాను. ఆమెతో పాటు ఇందాక హాలులో కనిపించిన కుతూహల ముఖాల వ్యక్తులందరూ ఉన్న కలలు చాలాసార్లు పునరావృతం అయ్యాయి. నీ మనస్సు ఈ పాయింట్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. నెలీడా కసురుకున్నారు. నేను చెప్తున్నది వింటున్నావా? ఎక్కడెక్కడో సంచరించడానికి నీకు ఎంత ధైర్యం? నీ పూర్తి ఎరుక ఇక్కడ నాపైనే ఉండాలి. ఆమె నా అడుగులను తన వైపు తిప్పుకుంటూ నన్ను మేల్కొనమని వ్యాఖ్యానించారు. నా ఎరుకను, ఏకాగ్రతను తిరిగి తెచ్చుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాను. నన్ను ఎవరు ఆధిపత్యం చేయలేరనే భరోసాతో నాకు గర్వంగా ఉండేది. ఆమె చూసిన ఒక్క చూపే నా ఆలోచనలన్నింటినీ నిలిపేసి విస్మయంతో నన్ను భయం కంపితురాలని చేస్తోంది. అంతేకాకుండా నెలీడా తన పిడికిలను మడిచి నా బుర్రపై ఒక్క గట్టి మొట్టికాయ వేశారు. ఆమె అరుపులు నన్ను ఎంత తికమక పెట్టాయో ఈ దెబ్బ కూడా అంతే బాధ పెట్టింది. వెంటనే ఆ మత్తు వదిలిపోయింది. నీకు విశ్రాంతిని కలిగించడానికి, ఆసక్తిని రేకెత్తించడానికి మాట్లాడటం ఒకటే సరైన మార్గమని క్లారా నాకు చెప్పారు. నెలీడా అన్నారు. నువ్వు ఎలాగైనా ఈ ద్వారం నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటున్నాను అన్నారు. నేను ఆమెను స్వప్నంలో దర్శించానని, మరి హాలులో ప్రత్యక్షమైన ముఖాల వ్యక్తులను సైతం చూశానని తెలిపాను. ఆ వ్యక్తులను గురించి పేర్కొనగానే నెలీడా వెనుకడుగేసి తిరిగి కలుగు చేసుకుని నా శరీరంపై గుర్తుల కోసం నన్ను పరిశీలనగా చూడసాగారు.
ఆమె ఓ క్షణం మౌనంగా ఉండి బహుశా నాకు వెల్లడించాలో వద్దు అని అంచనా వేసుకున్నట్లుగా కనిపించారు. నాగువాల్, మరి క్లారా, నీకు ఇప్పటికే చెప్పినట్లుగా మేము సిద్ధయోగులం. మాది ఒక వంశం, కానీ అది కుటుంబపరమైన వంశం కాదు. ఈ ఇంట్లో ఆ వంశం యొక్క 2 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖలో 8 మంది సభ్యులు ఉన్నాము. క్లారా క్లారా యొక్క శాఖ సభ్యులు గ్రౌలు, మరి నా శాఖ సభ్యులు అబ్లార్లు. కాలగమనంలో మా యొక్క మూలం అంతరించిపోయింది. తరాల వారీగా మమ్మల్ని మేము గణించుకుంటాము. నేను అధికారంలో ఉన్న తరం యొక్క సభ్యురాల్ని. మా సమూహానికి తెలిసిన జ్ఞానాన్ని నాలాంటి వారికి నేను బోధించగలను. ఈ సందర్భంలో నువ్వు ఒక అబ్లార్. ఆమె వెనుక నిలబడి నన్ను హాలు దిశగా తిప్పారు. ఇప్పుడిక మాటలు అనవసరం. హాలు వైపుకు ముఖం పెట్టి ఇంటేంటో అనే పదాన్ని గట్టిగా అరువు. నువ్వు మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావనుకుంటాను. నేను ఇంటేంటో అని 3 సార్లు బిగ్గరగా అరిచాను. ఈసారి నా స్వరం కీచుమని ఏడ్చినట్లు కాకుండా ఇల్లంతా ప్రతిధ్వనించింది. 3వసారి అరుస్తుండగా హాల్లోని గాలి ఓడిపోసాగింది. లక్షల కొద్దీ చిన్న చిన్న బుడగలు ఒకేసారి వెలిగించినట్లుగా వెలుగుతూ మెరుస్తున్నాయి. జనరేటర్ శబ్దంలాగా సన్నని ధ్వని విన్నాను. ఆ సంగీతం ప్రవేశద్వారానికి కాస్త లోపల నేను నిల్చున్న వైపుకు ఆకర్షించింది. హోరుమంటున్న నా చెవులు మూసుకుపోకుండా చేసుకోవడానికి నేను పదే పదే గుటకలు మింగాల్సి వచ్చింది. అప్పుడు హమ్మింగ్ శబ్దం ఆగిపోయింది. నేను సరిగ్గా హాలు మధ్యలో ఉన్నాను. ఇది కుడివైపున నా బెడ్రూమ్ ఉన్న భాగానికి ఖచ్చితంగా దర్పణ ప్రతిబింబంలాగా ఉంది. ఈ హాల్ అంతా మనుష్యులతో నిండిపోయింది. వాళ్ళంతా తమ తమ గదుల్ని బయటికి వచ్చి నన్ను ఓ గ్రహాంతర వాసిని ఇప్పుడే వాళ్ళ కళ్ళ ముందు రూపుదాల్చినట్లు గుడ్లప్పగించి చూడసాగారు. హాలు చివర నేను క్లారాను చూశాను. ప్రకాశించే చిరునవ్వుతో తన చేతులను చాచి నన్ను ఆలింగనం చేసుకోమని ఆహ్వానిస్తున్నారు. అప్పుడే నేను మాన్ఫ్రాయిడ్ను చూశాను. అతను కూడా నన్ను చూసి క్లారా లాగానే ఎంతో సంతోషంగా ఉన్నాడు. నేను వారి వైపు పరిగెత్తాను, కానీ నా అడుగులను వుడెన్ ఫ్లోర్ పైన అనుభూతి చెందకపోగా గాలిలో పల్టీలు కొట్టినట్లు అనిపించింది. నాకు కలవరం కలిగేలా నేను క్లారా మరి మాన్ఫ్రైడ్ ఇంకా మిగిలిన వారందరూ ఉన్న దగ్గరకు ఎగురుతూ వెళ్ళాను. నాకు నా కదలికలపై ఏమాత్రం నియంత్రణ లేదు అనిపించింది. ఆరాటంతో క్లారా మాన్ఫ్రైడ్లను గట్టిగా పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఆక్రోశించాను. నేను క్లారా మాన్ఫ్రైడ్లను దాటుకుని హాలు దాటి, ఇల్లు దాటి, పెద్ద పెద్ద వృక్షాలను దాటి, కొండలను దాటి, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిలోకి వెళ్ళి చివరికి పూర్తిగా నల్లటి నిశ్శబ్దంలో పడిపోయాను.